హాయ్ అండి. వినాయక చవితి వచ్చేస్తుంది కదా! మరి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 1 ½ కప్ వాటర్ వేసి, అవి మరిగిన తర్వాత 1 కప్ బియ్యం పిండి వేసి, బాగా మెత్తగా అయ్యేదాకా కొద్దిగా ఉడికించుకొని, తర్వాత దించేసి చల్లారిన తర్వాత కొద్దిగా తీసుకుంటూ లైట్‌గా ప్రెషర్ వేసి ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకొని, అన్నీ రెడీగా పెట్టేసుకోవాలండి. ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసుకొని, అందులో పచ్చి కొబ్బరి ఇలా కట్ చేసుకొని వేయించుకొని, అందులోనే జీడిపప్పు ఇంకా కిస్మిస్ కూడా వేయించుకొని, ఇవన్నీ వేరే బౌల్‌లోకి తీసి రెడీగా పెట్టుకొని, అదే పాన్‌లో ఒక 2 స్పూన్స్ దాకా పెసరపప్పు వేసుకోవాలి. మీకు ఎక్కువ ఉంటే ఇష్టమైతే ఒక 4 స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. ఈ పెసరపప్పులో ఒక 3 కప్స్ వాటర్ వేసేసి, ఆ పెసరపప్పు 80% ఉడికిపోయిన తర్వాత, మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత 1 కప్ బెల్లం వేసుకొని, ఇంకో 10 నిమిషాల పాటు ఉడికించుకొని, చివరగా జీడిపప్పు, కొబ్బరి